దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రెండవ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. నెనరుగల స్త్రీ భర్త కూడా ఆ విధంగానే చాలా మర్యాదను ప్రజల యుద్ధ నుండి పొందుతున్నాడు. 23. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని అంతా పేర్కొనిన వాడై ఉండును. ఆమె నారబట్టలు నేంచి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. షీఈస్ అ బిజినెస్ ఉమెన్, వ్యాపారం చేసే స్త్రీ అన్నమాట. ఆమె చేతులు ఊరుకోవు, సోమరిదిగా చేతులు కట్టుకొని కూర్చుందా? చేతులు కట్టుకుంటే ఇన్ని పనులు అవుతుందా? చేతులతో బలంగా పని చేస్తుంది. నడికట్టు చేత ఆమె నడుమును ఏం చేస్తుంది? బలపరుచుకుంటుంది. అందుకే ఈమె ఇంతగా మరి ఐశ్వర్యవంతురాలు అయిపోయింది. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. హల్లెలూయా. నెనరు గల స్త్రీ ఏం పొందుతుంది? ఘనత. ఇక్కడ ఏముందంటే ఆమెకు వస్త్రములా ఉందంట, బలము, ఘనత. హల్లెలూయా. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాక్యాలు ఈ విధంగా ఉంది. నీకు బలము, ఘనత కావాలంటే అట్టి వాక్యాల మీద చేతులుంచి ఏం చేయాలి? పొందుకోవాలి. ప్రభా, ఎప్పుడు ముక్కుతూ మూలుగుతూ గునుగుతూ సనుగుతూ నా రాతను శపిస్తూ ఇలాగ నేను బ్రతకకూడదు. నాకు బలం దయచేయి. నా చేతులతో నేను బలంగా పనిచేయాలి. నా ప్రభావం నా భర్త మీద ఉండాలి, నా ప్రభావం నా పిల్లల మీద ఉండాలి. మరి నా భర్త పేరుగొన్న వాడై ఉండాలి, నా పిల్లలు కూడా కీర్తి పొందిన వారుగా ఉండాలి. బలము, ఘనత నాకు వస్త్రాలుగా ధరింపజేయి. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఈ పరిస్థితి, ఈ స్థితి మరి ఒక నెరను గల స్త్రీకి దేవుడు ఇస్తాడు. రాబో కాలం గురించి ఆమె నిర్భయంగా ఉండాలి. ఎప్పుడు డుక్కు 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 గుడ్లు పెడితే ఉడుకుతాయండి కొందరు గుండెల్లో, స్త్రీల గుండెల్లో గుడ్లు పెడితే ఉడికిపోతాయి. భయం 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 భయం. కొందరికేమో డబ్బు 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 అనే బాధ, కొందరికేమో అప్పులని, కొందరికి నా పిల్లలు పాడైపోతారని, అయ్యో నా భర్త పాపంలో పడతాడని. ఇవన్నీ పిచ్చి పిచ్చి భయాలు. విశ్వాసురాలైన ఒక నెనరు గల స్త్రీకి అస్సలే భయాలు ఉండవు. ఆమె విశ్వాసురాలు. ఆమె రాబో కాలం విషయం ఎలాగున్నదండి? గట్టిగా చెప్పండి. నిర్భయంగా ఉంది. ఎందుకంటే ఆమెకు తెలుసు దేవుడు ఉన్నాడు, దేవుడు అన్నీ చూసుకుంటాడు. ఆమె శక్తికరంగా, ఆమె శక్తితో పనిచేస్తుంది కాబట్టి ఆమెకి భయం లేదు. ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉండను. ఇంకో మాట 26వ వచనం, ఆమె నోరు ఎలా తెరుస్తుందండి? జ్ఞానము కలిగి తన నోరు తెరుచు. కోపం రాకుండా జాగ్రత్తగా నువ్వు తీసుకుపోవాలన్నమాట. ఎందుకంటే స్టీరింగ్, ఈ కుటుంబంది స్టీరింగ్ వీళ్ళు ఎవరిది చేతి ఉంది తెలుసా? స్త్రీ చేతిలోనే ఉంది. ఒక డ్రైవర్ ఎంత చక్కగా డ్రైవ్ చేస్తూ ఉంటాడండి. 2 చేతులు పట్టుకుంటాడు, ఎగుడు దిగుడు ఎత్తు ఇవన్నీ మేనేజ్ చేసుకుంటా చక్కగా వస్తాడు. డ్రైవరు తెలివి తక్కువ అయితే తప్పకుండా ఏం కలుగుతుంది? ప్రమాదం, యాక్సిడెంట్, ప్రాణాలు పోయే పరిస్థితి. అట్టి జ్ఞానాన్ని, అట్టి సామర్థ్యాన్ని, అట్టి చురుకుతనాన్ని ఒక స్త్రీ చేతికి దేవుడు ఇచ్చినాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. దేవునికి స్తోత్రం. చేతులైతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
మొత్తం కుటుంబంని స్టీరింగ్ వీల్ ఇచ్చేసినాడు నీ చేతి. నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనలు దేవుడు తప్పకుండా వింటాడు. అందుకే కదా యేసు ప్రభు సిలువను ఎత్తుకొని ఏమన్నాడు, యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము మీరు ఏడవండి, నేను వింటాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఏడవమన్నాడు. పురుషులతో ఎందుకు అనలేదు అనిపిస్తుంది నాకు అనిపించింది స్త్రీల ప్రార్థనలో చాలా శక్తి ఉందని. దేవునికి స్తోత్రం. క్రియేటివ్ పవర్, సృజనాత్మకమైన శక్తి స్త్రీకి ఇచ్చినాడు కదా దేవుడు. మరి ఆమె ప్రార్థనలో కూడా, ఆమె కన్నీళ్లలో కూడా దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడని నేనైతే గమనించినాను. దేవునికి స్తోత్రం. జ్ఞానము కలిగి తన నోరు తెరచు. ఒక విశ్వాసురాలు, ఒక నెనరు గల స్త్రీ ఏ విధంగా మాట్లాడాలి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు విశ్వాసులు ఎట్లా మాట్లాడాలి. ఇక్కడేమో ఒక నెనరు గల స్త్రీ జ్ఞానము కలిగి తన నోరు తెరచును. నోరు తెరిస్తే, కొందరు స్త్రీలు నోరు తెరిస్తే వస్తాయి బూతులు. కూరలు అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు, అన్నీ వేసినావు, మసాలా గసాలా అంత వేసినావు, ఉప్పు వేయకుంటే ఎట్టుంటుందమ్మా? ఎవరు తినరు, సప్పగా ఉంటుంది. అంటే నీ మాటలు ఇతరులకు రుచికరంగా ఉండాలి, ఉప్పు వేసినట్టు ఉండాలి. ఉప్పు కూడా ఎంత వేయాలనో అంత వేయాలి. ఉప్పు చాలా మంచిదని తట్టడేస్తే పడతాయి మొట్టకాయలు. ఆ రోజు తట్టడు ఉప్పు వేస్తే ఎవరు తింటారు? అంటే మిత భాషని ఏది అవసరమో అదే మాట్లాడాలి, ఎంత అవసరమో అదే మాట్లాడాలి. అందుకే ఈ నెనరు గల స్త్రీ జ్ఞానము కలిగి తన నోరు తెరచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకా 31 సామెతలు చూడండి. కృపగల ఉపదేశము ఆమె బోధించు. ఆమె బోధకురాలు. ఆమె బోధ అంటే కేవలం పులిపెట్ మీద బైబిల్ పట్టుకొని బోధ కాదు. ఒక నెనరు గల స్త్రీ తన ఇంటి వారికి ఎప్పుడు కూడా బోధిస్తూ ఉంటుంది. తన భర్తకు కూడా ఆమె సలహా ఇస్తుంది, అయ్యా ఈ పని మనకు మంచిది కాదు. కృపగల ఉపదేశం ఇవ్వాలన్న భర్త. కొందరు స్త్రీలు భర్తను లంచగొండిగా తయారు చేసింది ఎవరో కాదు, స్త్రీలే. ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి నా కొరకు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయమ్మా. ఎందుకు? నా భర్త శుద్ధ ముద్దమ్మా. అయ్యో ఆయన చాలా పెద్ద ఉద్యోగి కదమ్మా, ఎట్లా ముద్దవుతాడు? వేరే వాళ్ళందరూ లంచం తీసుకుంటారమ్మా, ఈ మొద్దుకు లంచం తీసుకోవడము నానే రాదు. అయ్యో నేను ఏంటమ్మా ఇట్లా మాట్లాడతా. మంచి నీతిపరుడు, నీతిమంతుడు నీ భర్త, లంచం తీసుకోవడానికి రాదని, లంచగొండి కాదని మొద్దని ఎందుకు అంటున్నావమ్మా? అస్సలు రాదమ్మా, నాకు లంచం అడగడానికి రాదు, తీసుకోవడానికి రాదు. నేనన్నా ఎంత అదృష్టం నీకు, ఆయన లంచం తీసుకొని అన్ని రోజులు నీ మీదకి నీ పిల్లల మీదకి శాపము రాదు కదా. అందుకు దేవుని స్తుతించాలి నువ్వు. దేవుని వాక్యం ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తుంది? మార్చివేస్తుంది. హల్లెలూయా. కనుక నీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి. కృప గల ఉపదేశము నువ్వు బోధించాలి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము ఇవన్నీ అసలు ఉన్నాయా సిస్టర్ బైబిల్లో అని అనుకుంటున్నారా? అన్ని రాసిన స్త్రీల గురించి. ఆమె తన ఇంటి వారి నడతలన్నీ కనిపెడుతున్నారు అన్నట్టు. కొందరు స్త్రీలు ఏం చేస్తారు, భర్త బయటికి పోగానే ఫోన్లు చేస్తూ ఉంటారు. ఆయన ఎక్కడ పోయిండు, ఆయన ఎందుకు రాలే, ఎందుకు లేట్ అయింది, ఎవరితో మాట్లాడిండు, వేగల వారిని పంపించి. అయ్యో అవన్నీ కుటుంబానికి హానికరం. నీ కుటుంబం కూలిపోతుంది. అనుమానంతో నువ్వు కుటుంబం కట్టుకోలేవు. దేవుని వాక్యం అనే బండ మీద నీ కుటుంబము కట్టబడాలి కదా. మరి ఇక్కడ ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందంటే అర్థం ఏంటంటే, తనకు తెలుసు తన పిల్లల పైన మెట్టు, తన భర్త పైన మెట్టు, తన పైన మెట్టు ఆమెకు బాగా తెలుసు. వారి ఆత్మీయ జీవితం కనిపెడుతుంది. వారి లోకంలో కొట్టుకొని పోతున్నాను కనిపెడుతుంది. ఆమె తగ్గించుకుంటుంది, ఉపవసిస్తుంది, వారి రక్షణార్థము ప్రార్థన చేస్తుంది. ఆమె కయ్యాలు కలహాలు చేయడం లేదు, కానీ ఆమె దేవుని వాక్యం మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి
ప్రార్థన చేస్తుంది. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. హల్లెలూయా. కొందరు స్త్రీలకు అస్సలు తెలియదు పిల్లలు ఎడిపోయినరో తెలియదు. అమ్మ మీ బాబు ఎడిపోయినంటే ఏమో, మీ ఆయన ఎక్కడున్నంటే ఏమో. చూస్తున్నారా ఇక్కడ నన్ను? అర్థమైందా మీకు? మీ ఆయన ఏమో, పిల్లలు ఏమో ఏమో అంటే ఎంత ముద్దులు కదా. ఇంటి సంగతులు తెలియదు, పిల్లలు సినిమాకి పోయినో తెలియదు, పిల్లలు ఇంకెవరితోనో తిరుగుతున్నారో తెలియదు, భర్త ఎక్కడ పోతున్నాడో తెలియదు. అంటే ఆమె జ్ఞానము, దేవుని జ్ఞానం లేదు, ప్రార్థన అనుభవం లేదు, వాక్యం యొక్క తెలివి లేదు. కాబట్టి ఆమె కుటుంబము చెల్లా చెదరైపోతుంది, అటు పోతుంది ఇటు పోతుంది. రైలు బండి పట్టాల మీద లేకుంటే ఏమవుతుందమ్మా? పడిపోతుంది. చక్కగుందా లేదా కనిపెడతా ఉంటుంది అన్నమాట. దేవా ఏదైనా పాపం మా గృహంలో వచ్చిందా, నా భర్త వల్ల పిల్లల ద్వారా లేక నా ద్వారా మా కుటుంబానికి నీ శిక్ష రాకుండా ఉగ్రత నుండి మా కుటుంబాన్ని నువ్వేం చేయాలి? కాపాడు దేవా. క్షమాపణ నేను అడుగుతున్నాను. అబిగయల్ ఎంత నెనర్గల స్త్రీ అండి. అబిగయల్ రూపవతి సుందర స్త్రీ అంట. వెరీ బ్యూటిఫుల్ ఉమెన్ అబిగయల్. మొదటి సమయంలో 25లో ఉంది, ఇంటికి వెళ్ళి చదవండి. కానీ దొరికిన భర్త ఎలాగున్నాడు తెలుసా? దుర్మార్గుడు, త్రాగుబోతు, మూర్ఖుడు, మోటువాడు అని బైబిల్లో ఉంది. మోటువాడు అంట. మంచి సుందరమైన స్త్రీకి మోటువాడు భర్తగా దొరికినాడు. అయినా ఎంత చక్కగా నెనరుగల స్త్రీ అన్నమాట. తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. భోజనం కాడికి వచ్చినప్పుడు స్త్రీలకు మంచి ఉపదేశం ఇవ్వాలి నేను, సేవకురాలు. చాలామంది స్త్రీలు విపరీతంగా లావ్ అయిపోతున్నారు. ఎందుకు కారణం? ఈరోజు రీసెర్చ్ చేద్దాం. ఇంత లావు, తలుపు పట్టడం లేదు, మళ్ళీ ఆ నొప్పి నొప్పి, మోకాలు నొప్పి, ఆ నొప్పి. ఎందుకు మీరు చెప్పండి? ఎందుకు? నో డయట్ కంట్రోల్. కిలో మాంసం వండినారు, అందరికీ పంచినారు, మిగిలింది ఒక ½ కిలో అనుకోండి. ఎందుకు పడేయాలా? అది కూడా తినేయాలా? ఇది ఎందుకు పడేయాలా? ఇది కూడా తినేయాలా? ఇదెందుకు వేస్ట్? చెత్త కుండిలాగా మారిపోతున్నారు. చూడ్డానికి భయంకరమైన రూపాలు. నీ వెలుగులో ఎడేయాలంటే మాకేం కావాలి? నీ జ్ఞానం మాకు దయచేయి. అనవసరంగా తిండి తిని అది వేస్ట్ చేద్దు, ఇది వేస్ట్. పని ఆమెకి ఇచ్చి మీదలకు నీ చెయ్యి ఏం చేయాలి? చాపు. ఇది మిగిలింది ఎందుకు పడేయాలి? అది కూడా మింగే. రోగం, కొత్త రోగాలు. కొద్దిగా దయగలి మురిగేదాకా వీధలను కటాక్షించేవాడు ధన్యుడు. వాని ఉపకారమునకు ప్రత్యుపకారము దేవుడు చేస్తాడు. వీధలను జాలిగా చూసేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆమె పని చేయకుండా భోజనము చేయదు. అంత పని చేస్తుంది. పని చేసి ఆమె కావాల్సినంత ఆహారం తీసుకుంటుంది. అనవసరంగా ఆమె ఆహారం తినదు. ఇప్పుడు చూడండి, మీరు ఇలా చేయొచ్చు. గుండె మీద అన్ని భారాలు పెట్టుకొని గుండె కొట్టుకొని. చాలామంది స్త్రీలకు ఏం అలవాటు? సమస్య రాగానే ఈ చెయ్యి ఎట్టుపోతుంది తల మీద, గుండె మీద కొట్టుకోవడం, ఏడవడం. కొందరు స్త్రీలు అంట పొర్లుతారంట. మరి ఫ్లోర్ మీద పొర్లే వాళ్ళు ఉన్నారంట. బయట మంచిగా ఉంటారు కానీ లోపటి పనులు చేస్తారు. పరిశుద్ధాత్మనే మాట్లాడుతున్నాడు ఈరోజు. కొందరేమో గిన్నెలు ఎత్తేస్తుంటారు, సామాన్లు ఎత్తేయడం. అరే కష్టపడి కొనుక్కున్న సామాన్లు అవుట్ ఆఫ్ షేప్ చేసి పడే కోపం, చిరాకు, అలసట, బాధ, ఇవన్నీ నెనరుగల స్త్రీలు చేయరు. అలాగే చెప్పండి గట్టిగా, మేలు. కొందరు పిల్లలు కొడతారు కోపం వస్తే. అత్త మీద కోపం, దుత్త మీద. పిల్లలు ఏం చేయాలని పాపం? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఎంతమంది లేక ఏడుస్తుంటే నీకు పిల్లల్ని ఇస్తా విలువ తెలియదేంటి? వీపు మీద బట్టి కొట్టి డ్రమ్ము కొట్టినట్టే కొట్టి సాగు కొడతారు. అన్నిటికీ జవాబుదారు. మనం చేసే ప్రతి క్రియకు నీవు జవాబు చెప్పాల్సిందే. ఎందుకంటే సంతానము యెహోవా ఇచ్చే దానం, కుమారులు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం. దేవుడు నీకు గర్భఫలం ఇచ్చినప్పుడు అది ఎట్లా చేసి కాపాడుకోవాలో తెలియదు. కొట్టి ఇంటి వాతావరణం అంతా పాడు చేసే స్త్రీలు ఉన్నారు. ఈమె పని చేయకుండా ఆహారము తీసుకోరు, భోజనం చేయదండి. అదే మనం ఈ వాక్యాలన్నీ చదివినప్పుడు
ఒక నెనరు గల స్త్రీ ఎలాగ ఉండాలి? నెనరు గల స్త్రీ ఘనత పొందుతుంది. అవును, నీవు మరి ఆహారం సిద్ధపరిచిన తర్వాత మొదట నువ్వే ప్లేట్లు వేసుకొని ఆహారం అటువంటి స్త్రీలు ఉండరు అనుకుంటా. నేనే చూడలేదు అలాంటి స్త్రీలు. వాళ్ళే నేనే భర్తకు పెట్టకుండా పిల్లలకు పెట్టకుండా అటు వారు ఉంటారేమో తెలియదు. ఒక్క స్త్రీ గురించి విన్నాను ఎప్పుడు, కానీ ఎప్పుడు చూడలేదు. ఆమె మటన్ తెచ్చుకుంటుందట, 1/2 కిలో తెచ్చుకొని భర్త రాకముందే వండి గిన్నె కూడా బాగా ఏ ఆచూకీ తెలియదు ఎవరి. అలాంటి స్త్రీలు కూడా ఉన్నారండి. కానీ ఇక్కడున్న ఒక మాదిరికరమైన ఒక ఆదర్శప్రాయాలైన నెనరు గల స్త్రీ, ఆమె పని చేయకుండా భోజనము చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. దేవునికి స్తోత్రం. ఎంత ఘనతనండి, ఎంత ఘనత. పిల్లలను చక్కగా పెంచుకుంటే తప్పకుండా ఆ పిల్లల ద్వారా నీకు ఘనత రావాల్సిందే. అంతే. నీ ప్రయాసము ఎన్నడూ కూడా వ్యర్థము కాదు. ప్రభునందు నీ ప్రయాసం ఎన్నడూ వ్యర్థం కాదు. యూ విల్ రీప్ ద ఫ్రూట్. ఎంత పిల్లల కొరకు కష్టపడినావు, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు, ఎంత నడుము నొప్పి లేసింది, ఎంత శారీరకమైన రుగ్మతలు నీ కుటుంబానికి కొరకు నువ్వు అనుభవించినావు. వాటన్నిటికీ దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే రోజున్నది. నీ పిల్లలు లేచి నిన్నేమంటారు? ధన్యురాలు. హల్లెలూయా. మరియతో ఎలిజబెత్ ఏమంటుంది? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడు. ఎంత అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఒక స్త్రీకి ఏం కావాలి? ఏం కావాలండి? నువ్వు ఈ లోకంలో చాలా చక్కగా నిటారుగా అందంగా తయారైనావు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, కానీ కుటుంబం అంతా చెదరిపోయింది. భర్త ఒక దిక్కు, పిల్లలు ఒక దిక్కు, కుట్టూడిన పుస్తకం లాగా అయిపోయిందంటే నిన్ను ఎవరు మెచ్చుకుంటారు ఈ లోకంలో? ఎవరు మెచ్చుకోరు. నువ్వు దేవుని నియమాల్లో ఉండి నీ చక్కగా నీ కుటుంబాన్ని కట్టుకుంటే పిల్లలు లేచి అంటారు, నా తల్లి ధన్యురాలు. ఇక్కడ కుమారులు లేచి ధన్యురాలని అంటున్నారు. భర్త ఏమంటుండో చూడండి, 29వ వచనం. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, వారినందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగడం. ఒక నెనరు గల స్త్రీ ఎప్పుడు కూడా భర్తకు నమ్మకంగా ఉంటుంది. ఒకవేళ పాపం హృదయంలో ఉంటే యేసు రక్తం చేత అట్టి హృదయాలు కడగబడాలని మరి వాక్యము ఆధారం చేసుకొని నేను చెప్తున్నాను. ఎందుకంటే పాపము మన గృహంలో ఉంటే మనకు శిక్ష తప్పకుండా వస్తుంది. కాబట్టి పాపం వల్ల వచ్చు జీతము మరణమే. పాపం వల్ల ఎలాంటి ప్రతిఫలం లేదు, శిక్ష తప్ప, నరకం తప్ప, నాశనం తప్ప. కాబట్టి పాపము స్త్రీ హృదయంలో నుండి వెళ్ళిపోవాలి. దేవా, నా పాపం నా పిల్లల మీదకి రాకూడదు. వాక్యంలో ఉంది, నీ తల్లి పాపము నీ మీదకి వచ్చును గాక అని ఉంది. తండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుందని ఉంది. కాబట్టి దేవా, మా కుటుంబంలో ఉన్న పాపం తొలగించి, నా గుండెలో ఉన్న పాపము తొలగించి, నా భర్తకు నేను నమ్మకంగా ఉండాలి, నా పిల్లలకు నేను నమ్మకంగా ఉండాలి, ఏ నమ్మక ద్రోహం చేయకుండా నాకు కాపాడు ప్రభువా. ప్రార్థిస్తే దేవుడు సహాయం చేస్తాడు. మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనము యొద్దకు చేరుదాం. అక్కడ వెళ్ళి ప్రభు పాదాల దగ్గర వేడుకున్నప్పుడు ప్రభు నిన్ను పవిత్రపరుస్తాడు. అపనమ్మకము మరి నీకు భర్త ఎడల నీవు అపనమ్మకస్తురాలుగా కాకుండా దేవుడు కాపాడుతాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆమె పెనిమిటి ఆమెను పొగొడతాడట. అబ్బా, ఆ రోజులు ఎప్పుడు రావాలి అని ఎదురు చూడాలి. ఎందుకంటే దేవుని వాక్యము తప్పకుండా జరుగుతుంది. ఆకాశం భూమి గతించిపోయినా దేవుని వాక్యములో మార్పు లేదు. ఆకాశమందు నిత్యము నిలకడగా ఉండే దేవుని వాక్యం కాబట్టి ఇది జరగాలి. కొందరు భర్తలు అస్సలు పొగడరు, కానీ అట్టివారి నోరు కూడా పొగిడే రోజులు వస్తుంది. దేవునికి స్తోత్రం. అమ్మ, మా భర్త మా ఆయన ఎప్పుడు పొగడమ్మా, నీకేం తెలుసు, నీ వెనుక పొగడుతున్నాడేమో. ఆశ కలిగి ఉండు, వాక్యం మీద ఆశ పెట్టుకో. ఆమె భర్త ఆమెను పొగుడతాడు. ఏమని పొగుడతాడు? చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించినారు, కానీ వారిని అందరినీ నీవు
మెంచి ఉన్నావు. చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. బా, అందరినీ మించిపోయినావు తల్లి నువ్వు. భర్త పొగడుతూ ఉన్నాడు, ఆమె పెనిమిటి ఆమెను పొగడును. 30వ వచనం చూడండి. అందము మోసకర, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. అందం మోసకరం అండి. అందం కొరకే ప్రాకులాడుతున్నారు అందరూ. ఎంత అందం ఉన్నా గుణం లేకుంటే లాభము లేదు. వివేకము లేని సుందర స్త్రీ కూడా పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదాడు. దేవుని భయం లేదు, వివేకం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, చాలా అందంగా ఉంది, పట్టు బట్టలు కట్టుకుంది అంటే పందికి 10 కిలోల బంగారం తగిలిస్తే లాభం ఏమైనా ఉందా? ఏం లేదు. పంది ఎక్కడికి పరిగెత్తుంది? బురదలోకి. వాక్యంలో ఉంది సామెతలు 11:22, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. అందుకే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగు. గౌరుల యుద్ధ ఆమె పనులు ఆమెను కొనియాడు. మన క్రియలు మన వెంబడి వస్తుంది, మన పనులు మనల్ని కొనియాడుతుంది. నీ గుణం నిన్ను పైకి తెస్తుంది, నువ్వు చేసిన కృషి నీకు ప్రతిఫలం ఇస్తుంది. ఆమె పనులు మరి ఆమెకు ప్రతిఫలం ఇస్తుంది. గౌనుల యుద్ధ ఆమె పనులు ఆమెను కొనియాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరి కొరకు మరి పనిచేస్తుందో మీ అందరి కొరకు అని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాదిరికరమైన స్త్రీగా, ఒక నెనరు గల స్త్రీగా, ఒక విశ్వాసరాలైన స్త్రీగా, ఒక పవిత్రమైన స్త్రీగా, దేవుని ఆజ్ఞలను అతిక్రమింపని స్త్రీగా, మరి భర్త నమ్ముకొనదగిన స్త్రీగా, పిల్లలు ధన్యురాలు అనే రీతిగా ఉన్న స్త్రీగా, చేతులతో బలంగా పనిచేసే స్త్రీగా, ఒక గుణవతిగా, ముత్యము కంటే శ్రేష్టమైనదిగా దేవుడు మనల్ని దేవుని వాక్యం టీవీ ద్వారా వింటున్న వారిని కూడా మెండుగా నిండుగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా మీరు మాతో మాట్లాడినారు దేవా. మేము నడుచుకోవాల్సిన విధానం మాకు నేర్పినారు. ఈ పాప ప్రపంచంలో ఒక నెనరు గల స్త్రీగా ఏ విధంగా మా ప్రవర్తన ఉండాలని మాతో మీరు విస్తారంగా మాట్లాడినందుకు నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, ఏ గ్రేషియస్ ఉమన్ రిటైనెత్ హానర్ అనే వాక్యంలో మేము చూస్తున్నాం. నీ వల్ల కృప పొందిన స్త్రీగా, నీ దీవెన పొందిన స్త్రీగా, నీ ఆశీస్సులు అందుకున్న స్త్రీగా, ఇంటికి మాదిరికరమైన తల్లిగా, భార్యగా, ఓ సమాజంలో ఒక నీతిమంతురాలైన సేవకురాలుగా, నైనా మన రాజ్యం కట్టేదానిగా ప్రతి స్త్రీని మీరు ముద్రించి అభిషేకించి నీ యొక్క జ్ఞానంతో మీరు నింపుమని టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఇలాగూ వర్ధిల్ల చేయమని, సకల ఆశీర్వాదాలు మాకు నిండుగా దయచేయమని, వారి అవసరతలన్నీ కూడా మీరు తీర్చుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ
దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం.